హలో హాయ్ అండి, బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను క్యాప్సికమ్ టమాటా పల్లీ చేశానండి. క్యాప్సికమ్ చాలా అంటే చాలా మంచిదండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని చెప్పని నేను క్యాప్సికమ్ తీసుకొచ్చానండి. క్యాప్సికమ్ మనం అన్నిట్లో వేసుకోవచ్చండి. వేసుకొని అలా తింటేనే మనకు చాలా అంటే చాలా మంచిది. దానివల్ల చాలా చాలా ప్రయోజనాలు మనకు ఉన్నాయండి. అవన్నీ కూడా మనకు వస్తాయండి. అందువల్ల ఏంటంటే క్యాప్సికమ్ మనము ఎప్పటికప్పుడు దొరికినప్పుడల్లా తెచ్చుకొని ఈ దేంట్లో వేసుకొని వండినా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే అండి ఈరోజు క్యాప్సికంలోని చక్కగా ముక్కలు కట్ చేసి దాంట్లో పల్లీలు వేసి చక్కగా టమాటాలు వేసేసి చక్కగా ఫ్రై చేసి చక్కగా ఈగురులా కూరలా చేశానండి. అస్సలండి ఎంత బాగుంటుందంటే కూర ఇంకా చెప్పలేమండి, చాలా చాలా బాగుంటుందండి. అలాగే క్యాప్సికమ్ అండి మనం గుత్తి వంకాయ కూరలా కూడా వండుకోవచ్చండి. కానీ ఈరోజు మాత్రం నేనండి క్యాప్సికము ఇలా వండానండి. ఇంకొకసారి నేను మనం గుత్తి వంకాయ కూర ఎలా చేసుకుంటామండి, అలాగే నేను ఈ క్యాప్సికమ్ కూడా గుత్తి క్యాప్సికమ్ లాగా నేను చేసి ఇంకోసారి చూపిస్తానండి. మరి మనకి ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో మనం ఎక్కువగా కూడా అండి ఫైబర్ ఉండే కంటెంటే ఎక్కువ తీసుకోవాలండి. ఆ తీసుకోవటం వల్ల ఏంటంటే మనకు చాలా అంటే చాలా బాగా అరుగుతుందండి. ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు మాకు ఈ లంచ్లో ఇదే కర్రీ అండి. ఇంకా ఈ కర్రీ వేసుకొని చక్కగా రసం వేసుకొని మనం కొంచెం అన్నం అనుకుంటాం కానండి చాలా ఎక్కువగానే తినేస్తామండి. ఎందుకంటే రుచి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా అండి? నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో ఎలా ఉంది, నేను ఎలా చేశాను, ఈ కూర నచ్చిందా లేదా అనేది మాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.